మేయర్ సీట్ కంటే ఆ పోస్ట్ కీలకం. ఎందుకంటే అరకోటి లోపు పనులన్నీ ఆ కమిటీ అజమాయిషీలోనే. ఇదివరకు ఏ పోస్ట్ అయినా వైసీపీకే, కానీ ఇప్పుడు సీన్ అంతా మారింది. కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్తో వేడెక్కింది జీవీఎంసీ రాజకీయం. టీడీపీ కూటమిలోకి ఇప్పటికే 12 మంది, మరో 2 వస్తే ఆపరేషన్ సక్సెస్. అందుకే వైసీపీ చాలా జాగ్రత్త పడుతోంది. ఎవరు జారిపోకుండా చూసుకుంటుంది. గ్రేటర్ విశాఖలో చివరికి ఎవరిది పై చేయి? స్టాండింగ్ కమిటీనే కీలకం. చేరికలే కూటమి బలం. విశాఖలో ఎత్తుకు పై ఎత్తులు. ఏపీలో ఎన్ని నగరపాలక సంస్థలున్నా ఇప్పుడు అందరి కళ్ళు విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పైనే. ఎందుకంటే మహానగరంగా విస్తరించిన తరువాత మున్సిపల్ నుండి కార్పొరేషన్, ఆ తర్వాత గ్రేటర్ కార్పొరేషన్ గా అభివృద్ధి చెందింది విశాఖపట్నం. 5 ఏళ్లకోసారి కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నా కౌన్సిల్లో మాత్రం పట్టు స్థాయి సంఘం సభ్యులదే. అందుకే గెలిచిన కార్పొరేటర్లు స్థాయి సంఘంపై కన్నేసి పెడతారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచి జీవీఎంసీలో చక్రం తిప్పేందుకు తాపత్రయపడుతుంటారు. సాధారణంగా అధికార పార్టీకే స్థాయి సంఘంలో ఎక్కువ అవకాశాలుంటాయి. ఎందుకంటే కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన మెజార్టీ సభ్యులు ఓటేస్తేనే స్థాయి సంఘం సభ్యుల ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుతం జీవీఎంసీ స్థాయి సంఘంలో వైసీపీ కార్పొరేటర్లే సభ్యులుగా ఉన్నారు. ఎందుకంటే ఆ పార్టీకి 58 మంది సభ్యుల బలం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. వైసీపీ కార్పొరేటర్ల వలసతో కార్పొరేషన్లో ఆ పార్టీ బలం క్రమంగా తగ్గుతూ వస్తోంది. మరోవైపు టీడీపీ కూటమి బలం పెరుగుతోంది. దీంతో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీని చేజిక్కించుకోవాలన్న టార్గెట్తో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అధికార పార్టీ. జీవీఎంసీలో 3 ఏళ్ల క్రితం వైసీపీ పాలన ప్రారంభమైంది. అప్పటి నుండి స్టాండింగ్ కమిటీలో ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు జీవీఎంసీలో పట్టు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఆగస్టు 7న స్థాయి సంఘం ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 22న మొదలైన నామినేషన్ల స్వీకరణ ఈ నెల 31తో ముగుస్తుంది. 31న నామినేషన్ల పరిశీలన, ఆగస్టు 3న ఉపసంహరణ, ఆగస్టు 7న ఎన్నికల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు జరిగిన రోజే ఫలితాలు ప్రకటిస్తారు. దీంతో కార్పొరేషన్ రాజకీయం వేడి పుట్టిస్తోంది. వాస్తవానికి 5 ఏళ్లకోసారి కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నా ఎన్నికైన సభ్యుల్లో ఎక్కువ మంది స్థాయి సంఘానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఏటా కొత్తగా స్థాయి సంఘం సభ్యులను ఎన్నుకుంటూ ఉంటారు. 5 ఏళ్ల కాలంలో కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీకి మొత్తం 50 మంది ప్రాతినిధ్యం వహిస్తారు. జీవీఎంసీలో 50 లక్షల లోపు పనులన్నీ స్థాయి సంఘం పరిధిలోకి వస్తాయి. స్టాండింగ్ కమిటీ ఆమోదం ఉంటే 50 లక్షల కంటే తక్కువ ఖర్చయ్యే పనులకు నిధులు మంజూరవుతాయి. జీవీఎంసీలో భారీ ప్రాజెక్టులు మినహా ఎక్కువ శాతం పనులు 50 లక్షల లోపు ఖర్చయ్యేవే. జీవీఎంసీ కమర్షియల్ కాంప్లెక్స్లు, వాటి లీజులు, అద్దెలు, టెండర్ల వ్యవహారాల్లో స్టాండింగ్ కమిటీదే కీలక పాత్ర. ప్రతి నెల 2 సార్లు సమావేశమై అభివృద్ధి పనులకు ఆమోదం తెలుపుతూ ఉంటుంది. అందుకే జీవీఎంసీలో కౌన్సిల్ కంటే స్థాయి సంఘానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు కార్పొరేటర్లు. వాస్తవానికి 98 వార్డులున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో 10 వార్డులకు స్థాయి సంఘం సభ్యుడిని ఎన్నుకోవాలి. అంటే 98 వార్డులకు 10 మంది సభ్యులు స్టాండింగ్ కమిటీలో ఉంటారు. వారిని కార్పొరేటర్లే ఎన్నుకోవాలి. ఎక్కువ మంది కార్పొరేటర్లు బలపరిచిన వారిలో 10 మంది స్థాయి సంఘం సభ్యులుగా ఎన్నికవుతారు. ప్రస్తుతం జీవీఎంసీలో 97 మంది కార్పొరేటర్లున్నారు. వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఒక స్థానం ఖాళీ అయింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ నుండి వలసలు మొదలయ్యాయి. ఇప్పటికే 12 మంది కార్పొరేటర్లు టీడీపీ, జనసేన వైపు వెళ్లారు. దీంతో వైసీపీకి 48 మంది మద్దతుండగా కూటమి బలం 47కు పెరిగింది. సిపిఐ, సిపిఎం నుండి 2 తటస్థంగా ఉన్నారు. మరో 2 కార్పొరేటర్లు వస్తే విశాఖ కార్పొరేషన్ల కూటమి బలం 49కి పెరుగుతుంది. వైసీపీ బలం 46కి పడిపోతుంది. దీంతో జీవీఎంసీ స్థాయి సంఘాన్ని చేజిక్కించుకోవాలన్నది కూటమి స్ట్రాటజీ. విశాఖ కార్పొరేషన్ అధికార పక్షం చేతుల్లోకి వెళ్లిపోకుండా వైసీపీ జాగ్రత్త పడుతోంది. వెళ్లిన వారిలో కొందరు తిరిగొస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్న వైసీపీ ఇంకెవరూ జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. జీవీఎంసీపై పట్టు సాధించాలంటే స్టాండింగ్ కమిటీలో పాగా వేయాలన్న టార్గెట్తో ఉన్నారు కూటమి నేతలు. మేయర్ పీఠం చట్టపరమైన అంశాలతో ముడిపడి ఉండటంతో మొదట స్థాయి సంఘం చేజిక్కించుకుంటే తరువాత మిగతా పని పూర్తి చేయొచ్చనుకుంటోంది అధికార పక్ష కూటమి. అటు వైసీపీ స్థాయి సంఘం ఎన్నికల్లో మళ్లీ పట్టు సాధించి విశాఖలో పరువు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది.